జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, పాకిస్తాన్లో ట్రైన్నే హైజాక్ చేశారు. ఎవరు? బెలూచిస్తాన్ రెబల్స్. సరే, దీనికి సంబంధించినటువంటి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే తీసుకొచ్చిన. అసలు ఈ బెలూచిస్తాన్ రెబల్స్ ట్రైన్ హైజాక్ చేశారు కదా, వాళ్ళు దీని ద్వారా సాధించగలిగింది ఏందనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకేనా? మనము మన జీవితంలో చాలాసార్లు విమానాలు, ఓడలు, బస్సులు ఇవన్నీ కూడా హైజాక్ కావడాన్ని మనం చూసినాము, విన్నాము. కానీ పాకిస్తాన్లో హైజాక్ అయినటువంటి ట్రైన్ ఉదంతం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారిపోయిందనమాట. మామూలుగా అయితే ఈ రైలును హైజాక్ చేయడం అంటే మామూలు విషయం అయితే ఏదైనా మన సినిమాల్లో చూస్తూ ఉంటాం. ఏదే వాళ్ళ పాటికి వాళ్ళు ట్రైన్లో ఉండేటటువంటి పైలట్ ట్రైన్ నడిపిస్తూ ఉంటాడు. ఈ మధ్యలో ఏదో గుర్రాల మీద వచ్చేవాళ్ళు, ఈ మధ్యలో వచ్చేవాళ్ళు, వీళ్ళంతా రౌడీలంతా కలిసి ఈ తుపాకులు కత్తులు పెట్టి ట్రైన్ ఆపాలని చెప్పడం ఇవన్నీ సినిమాల్లో చూస్తూ ఉంటాం. కానీ నిజ జీవితంలో చాలా అరుదనమాట. ఎందుకంటే ఇది కత్తి మీద సాము లాంటిది, ఇలాంటివన్నీ కూడా. అలాంటిది ఈ బెలూచి రెబల్స్ చాలా ఈజీగా బెలూచిస్తాన్ రాజధాని క్వెట్టా నుంచి ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాజధాని అయినటువంటి పెషావర్ వెళ్తున్నటువంటి రైలును ఈ పర్వతాలు, అదేవిధంగా ఈ గుహలు ఉంటాయి కదా, టన్నెల్స్, వీటి నుంచి వెళ్లే మార్గంలో బాగా ప్లాన్ చేసి మాటేసుకొని పక్కా ప్లాన్తో హైజాక్ చేసి పారేశారయా. అది కూడా ఎట్టా 450 మంది ప్రయాణికుల్ని బందీలుగా పట్టుకున్నారు. చూడండి ఎంత ప్లాన్ వేశారో. ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ ఉన్నది, వాళ్ళు యుద్ధ విమానాలతోనో లేకపోతే హెలికాప్టర్తోనో ఏదైనా దాడి చేసినా కూడా ఆడ టన్నెల్స్ ఉన్నాయి కాబట్టి అంత ఈజీగా వాళ్ళ మీద ఫైట్ చేయలేరనమాట. అంతకుమించి ఏదైనా అయిందనుకో, వీళ్ళు ఆల్రెడీ మానవ బాంబులుగా మారిపోయినారు. వాళ్ళకి ఎవరైతే చిక్కినారో వాళ్ళ చంపుతారనే భయం అవతల వాళ్ళకు కూడా ఉంటుందన్నమాట. కాబట్టి కరెక్ట్గా ప్లాన్ చేసుకొని దెబ్బ కొట్టినారు. సరే, కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఈ బెలూచి రెబల్స్ కూడా ఇంతకుముందు కూడా ఒక న్యూస్లో నేను చెప్పిన, వీళ్ళు కూడా కాస్త ఈ మానవత్వం అనేది చాటుకున్నారు. అది ఎట్లంటే, ఆ ట్రైన్లో ఉన్నటువంటి ఆడవాళ్ళను, ముసలాళ్ళను, చిన్నపిల్లలను, ఎవరన్నా ఈ రోగాల బారిన పడి బాధపడుతూ ఉండేవాళ్ళను, అలాంటి వాళ్ళను వదిలిపెట్టి కేవలం 180 మంది ఈ పాకిస్తాన్కు సంబంధించినటువంటి ఈ సైనికులను, అదేవిధంగా అధికారులను వాళ్ళు మాత్రమే పెట్టుకొని మిగతా వాళ్ళందరినీ కూడా వదిలిపెట్టేశారు. కానీ ఈ పాకిస్తాన్ ఆర్మీ ఏం చెప్పింది తెలిసిన, మేము వాళ్ళందరినీ చంపి వాళ్ళతో ఫైట్ చేసి వీళ్ళందరినీ విడిపించుకొచ్చినాము అని చెప్పినారు. సిగ్గన్నా ఉండాలి ఒకరు చెప్పేదానికి. ఒకవైపు పాకిస్తాన్ ఆర్మీ ఏమో దాదాపుగా 36 గంటల పాటు ఆపరేషన్ నిర్వహించి మొత్తం ప్రయాణికులందరినీ కూడా విడిపించినామని, 30 మంది కన్నా ఎక్కువ మంది ఈ మిలిటెంట్లు అందరూ కూడా చంపేసినామని చెప్పేసి వీళ్ళ ఎచ్చులు గాలిపోను స్టేట్మెంట్ల మీద స్టేట్మెంట్లు ఇచ్చారు. మామూలు స్టేట్మెంట్లు కాదు. కానీ దీనికి పూర్తి భిన్నంగా ఈ బెలూచి రెబల్స్ మాత్రం 100 మందికి పైగా ఆర్మీ సిబ్బందిని మేము చంపేసినామని చెప్పేసి ఓల్డ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఎవరు చెప్పేది నమ్మాలా? ఒకసారి ఆలోచించండి. కానీ నాకు ఒక డౌట్యా, ఈ పాకిస్తాన్ ఆర్మీ చెప్పేది మనం నమ్మలేం. ఎందుకంటే వాళ్ళు దొంగమడా కొడుకులు వాళ్ళు. సరే, ఇక్కడ మనం ఒక చిన్న విషయాన్ని ఒక దాన్ని గమనించాలి. అదేందయ్యా అంటే, పాకిస్తాన్ నిఘా సంస్థలు, పాకిస్తాన్ ఆర్మీ వీళ్ళ బలాబలాలేంటో ఇట్టే మనకు అర్థమైపోతుంది. ప్రపంచంలోనే ఊరినైనా మేమేం తక్కువ? ఏమే, మాది కూడా ప్రపంచంలో ఉండే ఆర్మీల్లో మాది కూడా స్ట్రాంగ్ బాగాను, మా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయని చెప్పేసి వీళ్ళు బలికే ప్రగల్భాలు, వీళ్ళ ఎచ్చులు మామూలుగా ఉండవు. అలాంటి పాకిస్తాన్కి ఈ బెలూచి రెబల్స్ మేము తలుచుకుంటే పాకిస్తాన్ ఆర్మీని కూడా దెబ్బతీయగలుగుతామని చెప్పేసి అదేంటన్నట్టు సవాల్ మాదిరి ఒక మరణ శాసనం విసిరినారు. ఊరికే కూడా కాదు. ఈ పాకిస్తాన్ నిఘా వైఫల్యం ఇక్కడ స్పష్టంగా కొట్టొచ్చినట్లు కనపడుతుంది. ఐఎస్ఐ వంటి సుశిక్షిత గూఢాచార సంస్థ ఉన్నప్పటికీ ఈ బెలూచి రెబల్స్ ముందు వాళ్ళ పప్పులైతే అంత మాత్రం కూడా ఉడకరా. ఒక రకంగా చెప్పాలంటే పాక్ ఆర్మీలో బెలూచి రెబల్స్ భయాన్ని పుట్టించారు. దీంట్లో మాత్రం డౌటేలా ఈ విషయంలో అయితే. ముఖ్యంగా పాకిస్తాన్ ఆర్మీలో ఎక్కువగా ఈ పంజాబ్ వాళ్ళ డామినేషన్ అయితే ఉంటుంది. పంజాబ్ అంటే మన దేశంలో ఉండే పంజాబ్ కాదు, ఆడ కూడా ఒక పంజాబ్ కాలబడి ఉండదులే. సరే, మిగతా ప్రాంతాల వారికి సరైన ప్రాధాన్యత అయితే ఉండదు. అందుకే బెలూచి రెబల్స్ పంజాబ్ ప్రజల్ని టార్గెట్ చేస్తారనమాట. ఇప్పుడు వాళ్ళంతా కూడా అంటే ఇదే ఈ పంజాబ్ వాళ్ళు ఎవరైనా కూడా ఈ బెలూచిస్తాన్లో పనిచేయాలంటే భయపడేటట్టు చేయగలిగినారు ఈ బెలూచి రెబల్స్. 1948 నుంచి బెలూచిస్తాన్ అణచివేతకు ఏ విధంగా గురవుతుందో, తమ ప్రాంత ప్రజలపైన పాకిస్తాన్ చేస్తున్నటువంటి అకృత్యాలు ఏమిటో, హింస ఏంటో ఈ బెలూచిస్తాన్ రెబల్స్ ఈ హైజాక్ ద్వారా ప్రపంచం మొత్తాన్ని కూడా తెలిసేటట్టు చేయగలిగినారు. మన భారతదేశానికి శత్రు దేశం, అదేవిధంగా పాకిస్తాన్కు ఆప్తమిత్రుడైనటువంటి చైనాను కూడా ఈ బెలూచి రెబల్స్ ప్రపంచం ముందు దోషిగా నిలబెట్టినారు. నడి రోడ్డు మీద నిలబెట్టినట్టు. ఈ బెలూచిస్తాన్ ప్రావిన్స్లో ఉన్నటువంటి ఈ సహజవాయు నిక్షేపాలు, అదేవిధంగా విలువైనటువంటి ఈ ఖనిజ సంపదను ఈ పాకిస్తాను, చైనాలు కలిసి ఏ విధంగా దోచుకుంటున్నాయని చెప్పేసి, అలాగే
ఈ బెలూచిస్తాన్లోని ఈ గ్వాదర్ పోర్టు ఈ చైనా పాక్ ఎకనామిక్ కారిడారు అంటే సిపెక్ అని కూడా అంటారన్నమాట దీని ద్వారా సంపాదన ఏ విధంగా దోచుకుంటున్నాయన్న విషయాన్ని ఈ హైజాక్ ద్వారా ప్రపంచానికి బెలూచి రెబల్స్ అయితే చాటి చెప్పగలిగినారు. అంటే ఇన్నాళ్ళు వాళ్ళు ఏ బాధ అయితే పడినారో, ఎటువంటి హింసకైతే గురైనారో, వాళ్ళ ఆడవాళ్ళ మాన ప్రాణాలు ఏ విధంగా అయితే పోయినాయో వాటిలన్నింటిలో కూడా మేము పడతా ఉండేటటువంటి బాధ ఇది, మా హక్కులు మేము కోల్పోతున్నాము, మమ్మల్ని ఉక్కు పాదంతో అణగదొక్కి మాకు దక్కాల్సినటువంటి అన్నిటిని కూడా ఈ చైనా పాకిస్తాన్ కలిసి వాళ్ళు లాక్కుంటున్నారు. అంటే మా ఆస్తులను, మాకు దక్కాల్సినటువంటి సంపదను, అదేవిధంగా మా స్వేచ్ఛను అన్నింటిని కూడా వీళ్ళు లాగేసుకుంటారని చెప్పేసి ఈరోజు ప్రపంచం మొత్తాన్ని కూడా తెలిసేటట్టు చేయగలిగినారు ఈ బెలూచిస్తాన్ రెబల్స్. ఇది వాళ్ళు ఈ హైజాక్ ద్వారా సాధించగలిగింది. ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకి సంబంధించి మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.